సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుకిచ్చును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క సన్నిధిలో నిలబడుతున్న మనము మన ఆత్మీయ జీవితంలో ఎవరు మనకు మాదిరిగా ఉండాలి, మనకు పుట్టిన పిల్లలు వారెవరికి మాదిరిగా ఉండాలనే విషయాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయాన్ని ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడబోతున్నాడు. ఆ మాటలు గనక మనం నిశ్చయముగా మన హృదయంలో గనక వాటిని ఉంచుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితం, మన కుటుంబ జీవితం, మన యొక్క బ్రతుకు బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడటం జరుగుతుంది. దేవుని యొక్క వెనికిడిలో ఈ మాటలన్నీ మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారును గాక. మే గాడ్ బ్లెస్ యూ. రండి చూద్దాం. ఈరోజు ప్రతి మనిషికి ఒక మాదిరిని అలవాటు చేసుకొని వాటిని బట్టి జీవిస్తూ ఉంటారు. ప్రతి మనిషి ఎదుటి వారిని చూసి ఆ అలవాట్లను బట్టి వాటిని మాదిరిగా చూసుకొని బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన బ్రతుకులో మనం మాదిరిగా ఉంచుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మన ఆత్మీయ జీవితాన్ని నడిపించగలిగిన సారథుడు, ఆయన మనను పోషించగలిగిన దేవుడు, ఆయన మనం నడిపించగలిగిన సమర్థుడు, ఆయన అన్నీ చేయగలిగిన వాడు. ఆయన్ని మాదిరిగా పెట్టుకొని మన ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి స్థాయికి వెళ్ళాలి. ఈరోజు చాలా మంది ఈ లోకపరమైన వ్యక్తులను మాదిరిగా పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. కానీ క్రైస్తవునిగా పిలువబడుతున్న మనకు క్రీస్తే మాదిరిగా మనల్ని నడిపించే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మాదిరిగా పెట్టుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడలను, ఆయన విధులను పాటించి ఆయన మార్గంలో నడిచే వారిగా మనం ఉండాలని ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. అలాగే మనకు పుట్టిన పిల్లలు ఎవరికి మాదిరిగా ఉండాలి అంటే మనకు పుట్టిన పిల్లలు మనకు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. వారు కుటుంబంలో నివసిస్తున్నప్పుడు, ఆ ఇంట్లో వారు జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రుల ప్రవర్తనను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈరోజు చిన్నపిల్లలు చాలా విషయాలు గమనిస్తూనే ఉన్నారండి. చాలా మాదిరికరమైన తల్లిదండ్రులు బ్రతుకుని వారు గమనిస్తున్నారు. నీ మాదిరికరం నీ బిడ్డల ముందు నీ ఆత్మీయ స్థితి ఎలాగ ఉంది, నీ ప్రార్థన జీవితం ఎలాగ ఉంది, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది, నీ యొక్క పరిచర్య జీవితం ఎలా ఉంది. ఈరోజు నిన్ను మాదిరిగా తీసుకొని నీ పిల్లలు బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని మాదిరిగా తీసుకోవాలి నీ పిల్లలు. నీ కుటుంబ జీవితంలో నువ్వు మాట్లాడే మాటలు మాదిరిగా తీసుకోవాలి నీ పిల్లలు. ప్రతిదీ కూడా నిన్ను మాదిరిగా పెట్టుకుని నీ పిల్లలు ఎప్పుడైతే బ్రతుకుతారో వారు దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో, శిఖరాల్లో నిలబడతారండి. ఈరోజు నీ ఆత్మీయ స్థితి నీ పిల్లల దగ్గర పడిపోతుందా? నీ ప్రార్థన జీవితం నీ పిల్లల దగ్గర పడిపోతుందా? నీ కుటుంబ జీవితంలో నీ మాట తీరు నీ పిల్లల దగ్గర పడిపోతుందా? ఈరోజు మన భక్తి జీవితం మన పిల్లల దగ్గర పడిపోతే మన పిల్లల పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలుసా? భ్రష్టులుగా మారుతారండి.